వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందనగానే మనకు చాలా యూనివర్సిటీసు చాలా కాలేజెస్ సంబంధించి అసలు అది అప్రూవల్ ఉందా లేదా అని తెలియకుండా వాళ్ళకు తెలిసినా కూడా వాళ్ళకు ఏదో ఒక బెనిఫిట్ వస్తుందని చెప్పి మిమ్మల్ని స్కామ్లో ఇరికించడానికి చూస్తూ ఉంటారు. అలా స్కామ్లో కనుక మీరు ఇరుక్కుంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో తెలియదు, సెకండ్ ఇయర్లో తెలియదు, 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి మీ చేతిలో సర్టిఫికెట్ పెడతారు. ఆ సర్టిఫికెట్ యొక్క జెన్యూనిటీ మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇలా ఏదైనా ఒక కాలేజ్ ఆర్ యూనివర్సిటీ సంబంధించి మీరు అసలు నిజమైన కాలేజా నిజమైన యూనివర్సిటీ అని తెలుసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మిగిలిన పేరెంట్ ఆర్ స్టూడెంట్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా కంపల్సరీగా అవేర్నెస్ కావాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక పేరెంట్ యొక్క చైల్డ్ ఫ్యూచర్ నాశనం అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఇటువంటి విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంది. మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఈ యూనివర్సిటీ ఆర్ కాలేజీలో జాయిన్ అవ్వండి, బ్రహ్మాండంగా ఉంటుంది, మీ ఫ్యూచర్ బాగా సెటిల్ అయిపోవచ్చు, మీకు హైయెస్ట్ ప్యాకేజెస్ శాలరీస్ వచ్చేస్తాయి, మిగిలిన యూనివర్సిటీ కాలేజెస్లో ఎక్కడా రావని చెప్తుంటారు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఏపీ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంసెట్ అంటే అందరికీ తెలుసు కదా, ఎంసెట్ కౌన్సిలింగ్ మనం జరుగుతుంది. ఎంసెట్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి పార్టిసిపేట్ చేసే కాలేజెస్ అన్నిటికీ పర్మిషన్ ఉంటుంది, అప్రూవల్ ఉంటుంది. అలాగే జోసా కౌన్సిలింగ్ తీసుకుందాం. జోసా అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి అప్రూవల్ ఉన్న కాలేజెస్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ నీట్ కౌన్సిలింగ్ తీసుకుందాం. నీట్లో కూడా గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్ కాబట్టి మనకు అప్రూవల్ ఉన్న కాలేజెస్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. మరి ఒక ఇండివిజువల్ కాలేజ్ కానీ ఇండివిజువల్ యూనివర్సిటీ కానీ వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్ అనో, వాళ్ళు మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనో, వాళ్ళు మాత్రమే డైరెక్ట్గా అడ్మిషన్ అనో చెప్తే మీకు ఫస్ట్ చెప్పేవాళ్ళు చాలా చెప్తారు. మరి అది రియల్గా అప్రూవ్డ్ ఉన్న కాలేజా కాదా మీరు ఎలా తెలుసుకోవాలి అంటే కనుక ఒక యూనివర్సిటీ లేదా కాలేజ్ అనేది యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అప్రూవ్ చేస్తేనే, మీరు అప్రూవ్ చేసిన కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో చదివితేనే మీకు వచ్చే సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అలాంటి సర్టిఫికేట్ ఉన్నప్పుడే మీరు అబ్రాడ్కైనా వెళ్ళొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ అయినా చేయొచ్చు, లేదు మీరు ఎంఎన్సీ కంపెనీస్లో అయినా జాయిన్ అవ్వచ్చు. అలాంటివి ఏమీ లేవనుకోండి, కనీసం మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి మీ సర్టిఫికేట్ చూపించడానికి బ్యాంకుకి వెళ్తే బ్యాంకు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు అలాంటి సర్టిఫికేట్స్ మీకు ఇస్తే కనుక. సో ప్రతి ఒక్కరూ ఫస్ట్ మీకు ఏదైనా ఒక కాలేజ్ కానీ యూనివర్సిటీకి సంబంధించిన మ్యాటర్ ఎవరైనా చెప్పారు అంటే మీరు చేయాల్సిన పని గూగుల్ ఓపెన్ చేయండి. మీరు చేయాల్సింది జస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి మీరు సింపుల్గా టైప్ చేయాల్సిన మ్యాటరు ఒక్కసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ న్యూఢిల్లీ. పేరు చూడగానే అసలు దీనికి అప్రూవల్ లేదని ఎవరైనా అనుకుంటారా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ న్యూఢిల్లీ చూడండి. నో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ న్యూఢిల్లీ నాట్ అప్రూవ్డ్ బై ద యూజీసీ. ఇలానే ఒక యూనివర్సిటీ సపోజ్ ఇప్పుడు విఐటి మనకు అందరికీ తెలుసు కూడా, చాలామందికి అయితే తెలుసు విఐటి, ఎస్ఆర్ఎం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మరి విఐటి యూనివర్సిటీ అప్రూవ్డ్ ఉందా లేదా చూద్దాం. చూడండి, జస్ట్ ఈ మ్యాటర్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. సేమ్ మ్యాటర్ కాపీ చేసుకొని మాకు తెలియదన్న వాళ్ళు మీరు ఏ కాలేజ్ అయితే కావాలో ఆ కాలేజ్ ఇక్కడ టైప్ చేయండి, సరిపోతుంది. అప్రూవ్డ్ బై యూజీసీ అని క్లిక్ చేయండి. ఏమని వచ్చింది చూడండి, ఎస్ అప్రూవ్డ్ బై ద యూజీసీ అని వచ్చింది. ఇలా మీరు ఏ కాలేజ్ అయితే ఇక్కడ టైప్ చేసినప్పుడు నో అని వచ్చిందో, నాట్ అప్రూవ్డ్ బై యూజీసీ అని వచ్చిందో, లేకపోతే కొన్నిటికి డైరెక్ట్గా ఏమని వస్తుందంటే డస్ నాట్, మీకు డస్ నాట్ అవార్డ్ అంటే మీకు సర్టిఫికేట్ ఇవ్వడం, ఏ ఫార్మల్ డిగ్రీ అని కూడా వస్తుంది. అలా ఏది ఒక డిగ్రీ, ఫార్మల్ డిగ్రీ మీకు నార్మల్గా వచ్చే డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వవు అని వచ్చినవి ఏవైనా ఉన్నాయంటే ఆటోమేటిక్గా అది ఒక ఫేక్ యూనివర్సిటీ లేదా ఫేక్ కాలేజ్. అందులో మీరు జాయిన్ అవుతున్నారంటే, అందులో మిమ్మల్ని ఎవరైనా జాయిన్ చేయించాలనుకున్నారంటే మిమ్మల్ని స్కామ్లో ఇరికిస్తున్నట్టే. ఆ స్కామ్లో మీరు బలయ్యారంటే కనుక మీ చైల్డ్ యొక్క ఫ్యూచర్ మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు.
కాబట్టి ముందుగానే ఆలోచించి మీకు ఏ కాలేజ్ ఇన్ఫర్మేషన్, ఏ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోయినా, ఎంత తెలిసినా ఫస్ట్ మీరు చేయాల్సిన పని యూజీసీ అప్రూవల్ ఉందా లేదా గూగుల్లో టైప్ చేసి చూసుకోండి. యూజీసీ అప్రూవల్ ఉంది అంటే మాత్రమే జాయిన్ చేయించండి. అది ఎంత బ్రహ్మాండంగా బిల్డింగ్ ఉన్నా, ఎంత బ్రహ్మాండంగా మీకు చూడడానికి కనిపించినా పైన పటారం లోన లోటారం లాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ పైన పటారం చూడడానికి ఎంత బాగున్నా అసలు సర్టిఫికేట్ వ్యాలిడిటీ లేనప్పుడు మీరు చేయడానికి ఏముంటుంది? మీకు అందరికీ చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ కావాలంటే గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ కావాలంటే గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, బీటెక్ సర్టిఫికేట్ మీకు అప్రూవల్ ఉండాలంటే యూజీసీ అప్రూవల్ పర్మిషన్ ఉండాలి. ఇలా లేదు అంటే కనుక మీరు స్కామ్లో వెళ్తున్నట్టే, ఆ స్కామ్ ఊబిలో మిమ్మల్ని దించినట్టే, మీ ఫ్యూచర్ నాశనం చేసినట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ. మీరు ఇలాంటివి ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా షేర్ చేసి మిగిలిన స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ డ్యామేజ్ అవ్వకుండా మీరు కూడా చూడండి ప్రతి ఒక్కరికి సంబంధించి. థ్యాంక్ యూ.